అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏం బాగులేదని వారిని అసెంబ్లీ లోపల బయట కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిన్న సచివాలయంలో జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలని చెప్పారు. వారు చేస్తున్న తప్పులను వారికి తెలియజేయాలని, సరిచేసుకోవాలని కోరాలి అని అన్నారు. అప్పటికీ వినకుంటే తన దృష్టిలో పెట్టాలని సూచించారు. ఇదంతా ఇన్ఛార్జి మంత్రులే బాధ్యతగా చేయాలని సీఎం వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానో మరే కారణంతోనో పార్టీ నిర్దేశించిన గీత దాటారని, ఇది మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇన్ఛార్జి మంత్రులను కోరారు. అసెంబ్లీ జరిగే సమయంలో ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో చెప్పాలని సీఎం సూచించారు. ఇక ఇన్ఛార్జి మంత్రులు తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతూ రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైన మార్గాన్ని నిర్దేశం చేయాలని సూచించారు. శాఖాపరంగా ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా మంత్రులు పనిచేయాలని, ఏదైనా విమర్శ వచ్చినా వెంటనే స్పందించాలని కోరారు. ఈ విషయంలో ఎలాంటి ఆలసత్వం చూపించినా అందరూ నష్టపోతామని చంద్రబాబు అన్నారు. ఇక చరిత్రలో తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వాయర్లలో వాటి సామర్థ్యం 93% మేర నీటిని నింపగలగమని సీఎం మంత్రులతో అన్నారు. విజన్ 2047లో భాగంగా పెట్టుకున్న 10 ప్రధాన సూత్రాలలో నీటి భద్రత ఒకటని, ఆ దిశగా అడుగులు వేయడంలో ఇది కీలక పరిణామమన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు ఈ సందర్భంగా సీఎం అభినందనలు తెలిపారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న కన్సనరీ హైబ్రిడ్ యూనిటీ మోడ్ బాగుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆ శాఖ పరిధిలో చేస్తున్న అభివృద్ధి పనులన్నింటినీ ఇదే విధానంలో చేస్తున్నారని, ఫలితంగా శాఖపై ఆర్థిక భారం తగ్గిందని తెలిపారు. పట్న గ్రామీణ ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ గోకులాలు ఏర్పాటు చేసి కృషి చేయాలన్నారు. వీటి ద్వారా స్థానికులకు ఆదాయం సమకూరేలా చూడాలని కోరారు. ఇక కడుపులో జిందాల్ ఉక్కు కర్మాగారాన్ని 2028 కల్లా పూర్తి చేస్తామని మంత్రులకు సీఎం తెలిపారు.